గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్. ఈ రోజున మనం ఇన్సూరెన్స్ ప్రమోషన్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్, మనకు తెలుసు ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా 50 మార్కులకు మనం ఒక సబ్జెక్ట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదే ఇన్సూరెన్స్ ప్రమోషన్. ఆ ఇన్సూరెన్స్ ప్రమోషన్కి సంబంధించినటువంటి చాప్టర్ మనం గత కొన్ని రోజులుగా నేర్చుకుంటూ వస్తున్నాము. అది వారానికి మనకి టూ డేస్ ఉంటుంది. సో ఈరోజు అలాగే బుధవారం కూడా ఉంది మనకి. సో ఈరోజు క్లాస్లో మనం జీవిత బీమా గురించి, అలాగే అందులో ఆరోగ్య బీమా గురించి డిస్కస్ చేద్దాము. సో మనం ఆల్రెడీ ఒక్కొక్క అంశాన్ని చెప్పుకుంటూ వస్తున్నాము. జీవిత బీమాకి సంబంధించి వేరు వేరు ఐటమ్స్ లాస్ట్ క్లాస్లో కవరేజ్ అని చెప్పి ఇలా మీరు నేను షేర్ చేసినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ చూస్తూ ఎవరి దగ్గర నా టెక్స్ట్ బుక్ లేకపోతే అవన్నీ దగ్గర పెట్టుకుని రాసేసుకోండి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు త్వరగా చదవండి. 50 మార్కులకు మనం చక్కగా అవుట్ ఆఫ్ 50 45 వరకు తెచ్చుకోవడానికి అవకాశం ఉండే మంచి సబ్జెక్ట్ ఇది. చక్కగా మంచి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్నలను ఎప్పటికప్పుడు చదువుతూ అందులో ఏ ఏ అంశాలు ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే మంచి మార్కులు ఉంటాయి. ఆల్రెడీ మనకి భువనేశ్వర్ కూడా ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా అది లేకపోతే మళ్ళీ ఒకసారి తను ఈరోజు పెడుతుంది. ఒకసారి వాటిని రాసేసుకోండి దగ్గర, లేదంటే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో అవన్నీ కూడా బుక్స్ కనుక ఉంటే దాంట్లో తీసి చదవండి. లేదంటే నేను ఎలాగో పీడిఎఫ్ ఫైల్స్ పంపిస్తున్నాను కాబట్టి అదైనా ఒక నోట్బుక్లో రాసుకుంటే సరిపోతుంది. సరే, మనం స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. 1 by 1 వచ్చేవారు వస్తుంటారు. మనకి మళ్ళీ మధ్యాహ్నం క్లాసులో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఉంది సబ్జెక్టు. అది కూడా అందరూ దానికి రెగ్యులర్గా ఉండండి. ఓకే, ఫైల్ షేర్ చేశాను, చూడండి ఒకసారి. కనిపిస్తుంది. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ జీవిత బీమా ఎలా పనిచేస్తుంది మనకి. వాట్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్స్. సో మనకి జీవిత బీమా అనే పాఠంకి సంబంధించిన అనేక అంశాలను నేర్చుకుంటూ అందులో ఉండే బీమా ప్లాన్స్ ఏమున్నాయి, ఇన్సూరెన్స్ ప్లాన్స్, అలాగే అది ఏ ఏ అంశాల పట్ల కవర్ చేస్తుంది అని మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా జీవిత బీమా ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. అంటే అందులో ఏ ఏ అంశాలు ఉంటాయి, వాటిపైన అది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అనేదే ఇక్కడ అంశం. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్స్. సో ఇక్కడ మనకు తెలుసు, 2 చేతులతోటి ఇక్కడ మన యొక్క జీవితాన్ని కాపాడుతుంది అనేది ఈ యొక్క సారాంశము. అందుకే దీని లైఫ్ ఇన్సూరెన్స్కి ఎల్ఐసి వారు కూడా 2 అరచేతుల మధ్యలో ఒక దీపాన్ని ఆరిపోకుండా అనే ఒక లోగోని కూడా మనం గమనించవచ్చు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో జీవిత బీమా అనే అంశంలో 2 ప్రధానమైనటువంటి భాగాలు ఉంటాయి. సో ఆ 2 ప్రధాన భాగాలని కలిపి మనం జీవిత బీమాగా చెప్పుకోవచ్చు. ఏంటంటే, ఒకటి డెత్ బెనిఫిట్. అది డెత్ బెనిఫిట్ అనేది అంటే మరణ ప్రయోజనం అంటాము దాన్ని. అలాగే ప్రీమియం. సో ఈ డెత్ బెనిఫిట్ మరియు ప్రీమియం అనేటటువంటి రెండింటిని కలిపి మనం జీవిత బీమా అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక భాగమని మనం చెప్పుకోవడం జరిగింది ఇన్సూరెన్స్ ప్లాన్స్లో. అందులో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే కాల పరిమితితో కూడినటువంటి ఇన్సూరెన్స్ అనమాట. అందులో ఈ డెత్ బెనిఫిట్ అలాగే ప్రీమియం ఈ రెండింటిని కలిగి ఉండటము మనకి అక్కడ నేర్చుకున్నాము కూడా వాటి గురించి. సో ఇప్పుడు ఇందులో అంశాలు ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్ బెనిఫిట్ లేదా మరణ ప్రయోజనము అనేది ఇక్కడ ఈ పదము మనకి చాలా మార్లు ఒక్కోసారి ఏంటంటే ట్రూ ట్రాన్స్లేషన్ క్రింద ఈ 3 మార్కులకు ఒక షార్ట్ ఆన్సర్స్ కింద ఇచ్చేటప్పుడు కానివ్వండి, ఇలా ఇంగ్లీష్లో ఇస్తే మనం దాన్ని అదంటే ఏమిటో రాయగలుగుతాము. కానీ ఒక్కోసారి దాన్ని ట్రూ ట్రాన్స్లేట్ చేసి మరణ ప్రయోజనం అని ఇచ్చినట్టు అయితే ఇదేమిటి మనం ఎక్కడ నేర్చుకున్నట్లేదా అనుకుంటాం. కాబట్టి ఆ డెత్ బెనిఫిట్ని ఇలా మరణ ప్రయోజనం అని కూడా అంటున్నారు. సో ఇందులో ఏంటంటే ఈ యొక్క అంశాలు ఏది కవర్ చేస్తుంది అనుకున్నాం కదా. సో మరణ ప్రయోజనాన్ని బీమాదారుడు చనిపోయినప్పుడు
అర్హులైనటువంటి లబ్ధిదారులకు మొత్తం నగదును ఆ బీమా కంపెనీ చెల్లించడానికి ఆ, హామీ ఇస్తుంది. అది మరణ ప్రయోజనం అనొచ్చు. అంటే ఇక్కడ ఎవరైతే ఒక వ్యక్తి తన జీవితానికి ఒక పాలసీని తీసుకుని ఉంటాడో ఆ పాలసీని అతను కొన్నాళ్ళ పాటు కడుతూ ఆ పాలసీ పైన ఎందుకు అంటే టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అతడు తీసుకోవడానికి కానీ లేదు బిఫోర్ ద టర్మ్ కంప్లీషన్ ఆ మరణ ప్రయోజనం కానీ డెత్ బెనిఫిట్ కానీ అంటే అతను మరణిస్తే ఆ డెత్ బెనిఫిట్ నామినీకి లేదా స్టేక్ హోల్డర్ ఎవరైతే అందులో ఉన్నారో వారికి అందజేయడానికి ఇక్కడ హామీ ఇచ్చేటటువంటి ఒక కంపెనీ, నేను చెల్లిస్తాను అందుకు బదులుగా అనేటటువంటి ఒక హామీని అయితే ఈ యొక్క బీమా కంపెనీ ఇస్తుంది. అందుకని ఇక్కడ చూడండి, మరణ ప్రయోజనాన్ని అంటే ఎవరైతే బీమాదారుడు ఉన్నాడో అతడు బీమా యొక్క ప్రీమియం చెల్లిస్తూ కొన్నాళ్ళ పాటు బీమాని ఫోర్స్లో పెట్టాడు అలా ఆ బీమాను. అప్పుడు కొన్నాళ్ళకి అతడు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ మరణ ప్రయోజనాన్ని తనకు పైన ఆధారపడినటువంటి వ్యక్తులు ఎవరి పేరు అయితే ఆ యొక్క పాలసీలో నామినీగా ఇవ్వడం జరిగిందో వారికి కానీ లేదా అర్హత ఎవరికి ఉందో అందులో వారి కుటుంబంలో ఒక నామినీ ముందుగా ఇవ్వలేకపోవచ్చు. తర్వాత అక్కడ ఎవరైతే ఆ అర్హత పొందినట్టుగా మనం ఒక సర్టిఫికేట్ తీసుకొని వస్తారో వారికైనా మనం వారిని లబ్ధిదారులు అనవచ్చు. ఆ విధంగా అర్హత పొందినటువంటి లబ్ధిదారులకు కానీ ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మొత్తం నగదుని చెల్లించడానికి హామీ ఇస్తుంది. దాన్ని మనం డెత్ బెనిఫిట్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ బీమా చేసిన వారు తల్లిదండ్రులు కావచ్చు, లబ్ధిదారులు వారి పిల్లలు కావచ్చు. అయితే ఇక్కడ బీమా చేసినటువంటి వ్యక్తులు తండ్రిలో తల్లి వేరుగా చేయొచ్చు, తండ్రి వేరుగా చేయొచ్చు. సో వారి యొక్క జీవితం పైన ఆధారపడినటువంటి పిల్లలు ఉంటారు. ఇక్కడ లబ్ధిదారులు వారి పిల్లలు కావచ్చు అనమాట. సో ఇప్పుడు అర్థమై అంటే బీమా చేసినటువంటి ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ, సో ఇరువురు వేరు పాలసీలు తీసుకుంటే వేరుగా వస్తుంది. సో వారిపైన ఆధారపడిన వ్యక్తులు ఎవరు? వారి పిల్లలు. కాబట్టి ఇక్కడ బీమా చేసిన వారు ఎవరు అవుతారంటే పేరెంట్స్ అవుతారు. ఇక్కడ ఒక తండ్రి చనిపోతే లేదా ఆ తల్లి కూడా చనిపోతే వాళ్ళిద్దరికీ కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి ఇక్కడ లబ్ధిదారులుగా గుర్తించడం జరుగుతుంది. అలా ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎవరు బీమా తీసుకున్నారు, వారిపైన ఆధారపడినటువంటి ఎవరు లబ్ధిదారులు అవుతారనేది మనం ముందుగానే అక్కడ ఒక నామినీగా ఇవ్వవచ్చు అనమాట. ఇంకా నామినీ అనే దాని ప్రక్రియలో ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. నామినీ అనే ప్రక్రియలో ఇక్కడ ఒక భర్త పేరు మీదుగా పాలసీ తీసుకుంటే భార్య నామినీ ఉండవలసిన అవసరం లేదు. ఒక 100% భార్య, ఒక 50%, ఇద్దరు పిల్లలు ఒక 20%, 20% చొప్పున పంచుకునే విధంగా కూడా ఒక తండ్రి పెట్టవచ్చు అనమాట భర్త. అంటే నామినీ అందులో ఇవ్వచ్చు, ఏ విధంగా ఇచ్చినా వాళ్ళు ఆ విధంగానే లబ్ధిదారులు అవుతారు. ఈ విధంగా బీమా చేసినటువంటి తల్లిదండ్రులు మరణానికి గురైనప్పుడు ఆ మరణ ప్రయోజనం అందుకునే లబ్ధిదారులు వారి పిల్లలు కావచ్చు అనమాట. అది అలాగే ఇక్కడ బీమా చేసినటువంటి ఈ లబ్ధిదారుల భవిష్యత్ అవసరాల ఆధారంగానే మనకి కావలసినటువంటి మరణ ప్రయోజన బీమాని మనం ఎన్నుకుంటాము. అంటే ఇక్కడ ఏంటి అంటే బీమా చేసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, ఎంత డబ్బులకు మనం పాలసీ తీసుకోవాలి అనేది ముందు ఆలోచిస్తాడు. అలా ఆలోచించేటప్పుడు అతను దేనిపైన ఆలోచించి ఆ మొత్తాన్ని అక్కడ నిర్ణయిస్తాడు. ఒక వ్యక్తి ₹1,00,000 బీమా పాలసీ తీసుకొని ఉండొచ్చు, ఒక భర్త అనుకుందాం. ఒక వ్యక్తి 2 లక్షలకు తీసుకొని ఉండొచ్చు, లేదు మరొక వ్యక్తి 10 లక్షలకు తీసుకొని ఉండొచ్చు. అది బీమా పాలసీ మొత్తము అంటామని మనకు తెలుసు, అది ఇన్సూర్డ్ మొత్తం అంటాం మనం. అలా బీమా చేసినటువంటి ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని ఎలా నిర్ణయించుకుంటాడు అనేది మనం గమనిస్తే కొంతమంది క్యాజువల్గా 1,00,000 2 లక్షలను పెట్టేస్తారు. కానీ కొంతమంది అలా కాదు, తన దగ్గర అప్పుడు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు తన పైన ఆధారపడి, 2 పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది అని అనుకున్నప్పుడు వీరి ముగ్గురు యొక్క భవిష్యత్ అవసరాలు ఏమిటి, ఇప్పుడు మనం ఇన్ని రకాల సదుపాయాలు మన కుటుంబానికి కల్పించాము కదా, ఒకవేళ నేను కనుక లేకపోతే ఈ కుటుంబానికి ఈ రకమైన సదుపాయాలు రావాలంటే ఎంత మొత్తం ఉంటే బాగుంటుంది అనేది గమనించి ఆ భవిష్యత్ అవసరాల ఆధారంగా అప్పుడు మరణ ప్రయోజనాన్ని అతను ఎన్నుకుంటాడు. సో అతడు బాగుంది, ఇలా కావాలి, మనకి అన్ని రకాల భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వీళ్ళు చక్కగా కొన్ని ఇల్లు కట్టించి ఇచ్చాను, వారి అద్దెలు వస్తాయి, వారు హ్యాపీగా బ్రతకొచ్చు ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదమైనా. కాబట్టి
ఎల్ఐసి నుంచి కూడా ఎక్కువ మొత్తంలో మనం చేసి ఇప్పుడే ఎందుకు ఆ డబ్బులు ఖర్చు పెట్టడం అనుకుంటూ కొంతమంది ఏం చేస్తారు, 1,00,000 నుంచి 5,00,000 లోపల ఎంతో కొంత మొత్తానికి ఈ యొక్క మరణ ప్రయోజనాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. ఈ విధంగా మరణ ప్రయోజనాన్ని ఎన్నుకోవటానికి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆధారాన్ని తీసుకొని అప్పుడు తన పాలసీ యొక్క మొత్తాన్ని అయితే అతడు ఎన్నుకుంటాడు. దాన్నే ఆ పాలసీ మొత్తాన్ని మనం ఏమంటామంటే మరణ ప్రయోజన బీమా అంటాము. సో ఆ బీమా పాలసీ మొత్తాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు. డెత్ బెనిఫిట్ యొక్క ఇన్సూరెన్స్ ఎంత మొత్తానికి అనేది ఇక్కడ మనకు అనుకుంటాం. ఇక ఇది ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే డెత్ బెనిఫిట్ ఏ విధంగా నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి తన కుటుంబ అవసరాలు ఏమిటి, తనపైన ఆధారపడ్డ లబ్ధిదారుల యొక్క అవసరాలు ఏమిటి అని గమనించి ఈ యొక్క డెత్ బెనిఫిట్ ఎన్నుకుంటాడని అనుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ ప్రీమియం. ఇక్కడ చూడండి ప్రీమియం. రెండవది మరి మనకి జీవిత బీమాలో ఉండే రెండవ అంశం ఏమిటంటే ప్రీమియం. లైఫ్ ఇన్సూరెన్స్లో ఏంటి ప్రీమియం అంటే మనం బీమా కోసము పాలసీదారులు చెల్లించే డబ్బునే మనం ప్రీమియం అంటారు. అంటే ఇందాకే అనుకున్నాము, ఒక వ్యక్తి తన యొక్క జీవితం పైన ఒక పాలసీని తీసుకున్నట్లయితే అతడిని బీమాదారు అని కానీ పాలసీదారు అని కానీ అంటాము. సో అలా ఇచ్చి ఆ ఇన్సూరెన్స్ పాలసీని ప్రొవైడ్ చేసినటువంటి కంపెనీని మనం బీమా కంపెనీగా తీసుకుంటాము. మరి ఆ బీమా కంపెనీ ఏం చేస్తుందంటే పాలసీదారులకు ఒక పాలసీని ప్రొవైడ్ చేసిన తర్వాత అతని యొక్క వయస్సు ఆధారంగా, అతడు తీసుకున్న ఆ మరణ ప్రయోజనం మొత్తము ఆధారంగా, అంటే బీమా మొత్తము ఆధారంగా, అలాగే అతడు తీసుకున్న కాలానికి ఆధారంగా 15 సంవత్సరాల 20 సంవత్సరాలు తీసుకున్నాడా, 25 సంవత్సరాలు తీసుకున్నాడా అనే దాని ఆధారంగా కూడా తీసుకొని ఒక పాలసీని అయితే చెల్లించడం జరుగుతుంది. కాబట్టి మనం ఒక పాలసీని అయితే మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. అలా ఆ పాలసీని తీసుకున్న దాని మీద ఆధారపడే ఇక్కడ ప్రీమియం అనేది మనకి చెల్లించడం జరుగుతుంది. సో ఈ విధంగా బీమా కోసము ఒక పాలసీదారుడు చెల్లించే డబ్బుని మనం ప్రీమియం అని అంటారు. సో ఈ ప్రీమియం అందరికీ ఒకటే ఉంటుందా? ఒక వ్యక్తి ₹1,00,000 ఒక పాలసీ తీసుకుంటే వేరొక వ్యక్తి కూడా ₹1,00,000 పాలసీ తీసుకుంటే ఇతడికి అంతే ప్రీమియం, అతడికి అంతే ప్రీమియం ఉంటుందా అంటే ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. సో అలా ఉండదు. వ్యక్తికి ఇది మారొచ్చు. ఎందువల్లంటే ఆ వ్యక్తి యొక్క వయస్సు వేరు, ఈ వ్యక్తి యొక్క వయస్సు వేరు కట్టే సమయానికి పాలసీ. అలాగే ఆ వ్యక్తి ప్రీమియం తీసుకున్నటువంటి సంవత్సరం కూడా వేరుగా ఉండొచ్చు, ప్రీమియం మొత్తం సమానమైన. కాబట్టి ఈ రెండింటిపైన ఆధారపడి కూడా వ్యక్తికి ప్రీమియం మారవచ్చు ఒకే పాలసీ తీసుకుని ఉన్నప్పటికీ కూడా. మరి ఈ విధంగా బీమా తీసుకున్నటువంటి ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? దేవరాజ్ ఆపేయమ్మా, మ్యూట్లో పెట్టేసి. సో ఈ విధంగా పాలసీని అతడు తీసుకున్న టైంలో చూసి ఎంతెంత ప్రతి నెల ఎంత కట్టాలి అనేది నిర్ణయం జరుగుతుంది. దాన్నే మనం ప్రీమియం అని చెప్పవచ్చును. మరి ఇక్కడ పాలసీదారుడు మరణించినప్పుడు ఎవరైతే బీమాదారుడు ఉన్నాడో ఆ బీమా కంపెనీకి అతను నెల కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాడు. అలాంటి ఒక వ్యక్తే ఇక్కడ మరణించినప్పుడు ఆ బీమాదారుడికి బీమా సంస్థలు ఏం చేస్తాయంటే బీమాదారుని యొక్క వయస్సు ఆధారంగా పాలసీ యొక్క మరణ ప్రయోజనాన్ని చెల్లించడం అనేది జరుగుతుంది. సో అతను ఎన్ని సంవత్సరాలకు కట్టాడు, ఆ అన్ని సంవత్సరాలు పూర్తి కాలేదు, అతను చనిపోయాడు, అప్పుడు మరణ ప్రయోజనం ఏ విధంగా చెల్లించాలి, ఎన్ని సంవత్సరాల పాటు కట్టాడు, ఇవన్నీ చూసుకొని మరణ ప్రయోజనానికి ఒక దామాషా పద్ధతి ఏదో అనుసరించడం అనేది కూడా జరుగుతుంది. ఇదే వయసు ఆధారంగా పాలసీ యొక్క మరణ ప్రయోజనాన్ని బీమా కంపెనీ బీమాదారుని యొక్క లబ్ధిదారులకు చెల్లించడం అనేది చేస్తుంది. ఇక్కడ బీమా చేసినటువంటి వ్యక్తి ఆయుర్దాయముపై, అంటే అతని యొక్క జీవిత అంటే ఎంత ఆయుర్దాయం ఉంది అనే దాని మీద ఆధారపడి అతని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఇక్కడ గమనిస్తే దాని మీద ప్రభావం చూపేటటువంటి కారకాలు ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్పాన్ ఎంతకాలము అతడు ఇంకా బ్రతకడానికి అవకాశం ఉంది అనే ఎలా నిర్ణయిస్తారు బీమా సంస్థలు అనేది ఏంటంటే అతని వయస్సు, అతడి ప్రస్తుత వయస్సు ఎంత, ఎన్ని సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఉందో చూసుకుని దాన్ని బట్టి చాలా తక్కువ వయసులోనే ఒక పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తికి అయితే అతడు
అతనికి ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి అది ఒకలా. నెక్స్ట్ అతని యొక్క జెండర్ కూడా, అతను మేలా ఫిమేలా అనేది కూడా అతను చూడటం. అలాగే అతని యొక్క వైద్య చరిత్ర, అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉన్నాడు పాలసీ తీసుకున్న సమయానికి, ఏ రకమైనటువంటి ఒక దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా అతనికి లేవు, అతను ఇంతకుముందు ఎక్కడెక్కడ హాస్పిటలైజ్ అవ్వలేదు, ఏదో చిన్న చిన్న యాక్సిడెంట్ లాంటివి అయితే అది వేరు, కానీ దీర్ఘకాలికమైన అనారోగ్యాలతో అతను హాస్పిటలైజ్ అయితే అవ్వలేదు. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని వారు పాలసీ అనేది ఇస్తారు. అలాగే అతను వృత్తిపరమైన ప్రమాదాలు ఏమైనా జరిగాయా, ఏదైనా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ ఫ్యాక్టరీలో అతనికి ఏదైనా ప్రమాదం జరిగిందా, లేదా అతనికి ఏదైనా, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తారు. అలాగే అతని లైఫ్కి అధిక రిస్క్ హాబీలు ఏమైనా ఉన్నాయా. అధిక రిస్క్ హాబీ అంటే ఏం లేదు, కొంతమందికి మద్యపానం తీసుకునే అలవాటు ఉండొచ్చు, కొంతమందికి ధూమపానం చేసే అలవాటు ఉండొచ్చు, స్మోకింగ్. అలా స్మోకింగ్ కొంతమంది చైన్ స్మోకర్స్ అంటారు, అది కంటిన్యూగా అలాగా వెలిగిస్తూనే ఉంటారు. సో అలా చైన్ స్మోకర్స్ ఉన్న, అలాగే వారు డ్రింకర్స్, డ్రంక్ చేస్తూ ఉంటారు కదా ఎక్కువ డ్రంకర్, ఆ విధంగా కొద్దిగా మద్యపానం తీసుకునే అలవాటు ఎక్కువగా ఉన్న, ఈ రెండిటిపైన ఆధారపడి కూడా అది ఒక హాబీ అలవాటుగా మారిపోతుంది కొంతమందికి. వాటిని కూడా కన్సిడర్ చేసి వీరికి ఈ రకమైన ఆయుర్దాయాన్ని వారు అంటే లెక్కించడం కూడా గమనిస్తారు. ఇవన్నీ కూడా వారికి ఉన్నటువంటి ఒక టేబుల్ ఉంటుంది, కాలిక్యులేటర్, ఆ ఏజ్ కాలిక్యులేటర్ అనేది దాన్ని బట్టి ఏజ్ని బట్టి వారికి ఉన్నటువంటి అలవాట్లను బట్టి ఇవన్నీ పెట్టినట్లు, ఇవన్నీ కూడా ఒక పాలసీ తీసుకునేటప్పుడు అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది అటువంటివి ఏమైనా ఉన్నాయా అని. సో అవి లేవు అని చెప్పడంలో మనం ఖచ్చితమైనటువంటి నిజాలని మాత్రమే అక్కడ తెలియజేయడం కూడా మనకి భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆయుర్దాయం, ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయంపై ప్రభావం చూసే అంశాలు ఏంటంటే వయస్సు ఉంది, అలాగే లింగము, అలాగే వైద్య చరిత్ర, అలాగే వృత్తిపరమైన ఏదైనా ప్రమాదాలు అతను జరిగి ఉన్నాయా, అలాగే అతడికి అధిక రిస్క్ కలిగజేసే హాబీలు ఉన్నాయా, అది ధూమపానం చేసే అలవాటు ఉందా, ధూమపానం చేయడం వల్ల అతనికి ఏంటంటే సో అతని యొక్క లంగ్స్ ప్రమాదం ఏర్పడి అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అధిక రిస్క్ హాబీలు మరొకటి ఏంటంటే మద్యపానం. మద్యపానం చేసే వ్యక్తులకు కూడా ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, తక్కువ వయసులోనే వారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వీటిని. నెక్స్ట్ నగదు విలువ. ఇక్కడ చూడండి, మనం జీవిత బీమా పాలసీలో అంశాల గురించి 2 అంశాలు అనుకున్నాము. ఆ 2 అంశాలు మనకి డెత్ బెనిఫిట్ ఒకటైతే రెండోది ప్రీమియం అని అన్నాము. అలాగే నగదు విలువను కూడా ఇక్కడ ఒకసారి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏమిటంటే ఇక్కడ శాశ్వతమైన జీవిత బీమా యొక్క నగదు విలువ 2 రకాలుగా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్కసారి లైన్లో ఉన్న నంబరు పాజ్లో పెడతాను, ఒకసారి కాల్ వస్తుంది. ఓకే. శాశ్వతమైనటువంటి జీవిత బీమా యొక్క నగదు విలువ 2 రకాల ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే ఒక ప్రీమియం మనం కడుతూ వెళ్ళడం ద్వారా మనకి పొదుపు అలవాటు అవుతుంది. ఆ ప్రీమియం మొత్తం క్రమంగా ప్రతి నెల కూడా రెగ్యులర్గా మనం కొంత మొత్తాన్ని అయితే అక్కడ కట్టడం వలన వారికి ఒక పొదుపుని మనం అలవాటు చేసినట్లుగా ఉంటుంది. ఆ విధంగా బీమా చేసిన వ్యక్తి దాన్ని ఒక పొదుపు ఖాతాగా కూడా ఉపయోగించుకుంటాడు. అట్ ది సేమ్ టైం ఏంటంటే కొన్ని పాలసీల ఉపసంహరణ పైన కొన్ని షరతుల మేరకు కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ నగదుగా అంటే అవసరమైనప్పుడు వాటి నుంచి కొంత రుణాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాలసీలను ఎప్పుడైనా ఉపసంహరణ అంటే మరి ఏమీ లేదు, రద్దు చేసుకోవడము, దాన్నే వదులుకోలు విలువ అంటారు, లేదా వీడుకోలు విలువ అంటారు. అంటే ఏంటి, కనీసము ఎన్ని రోజులు కట్టిన తర్వాత మనం పాలసీని వదులుకోవచ్చు. కొంతమంది మొహమాటానికి ఒక వ్యక్తి దగ్గర బీమా తీసుకుంటారు పాలసీని, కానీ కొన్నాళ్ళు కడతారు, 1 సంవత్సరం అంతా కట్టిన తర్వాత కట్టడానికి అసక్తత చూపించి, లేదా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, కట్టడానికి ఇబ్బంది అవ్వడం వల్ల అది వదిలిపెట్టేస్తారు. అంటే దాని విలువ తెలియకపోవడం కూడా ఇది ఒకటి. కానీ ఎప్పుడు కూడా అలా చేయకూడదు. కానీ అలా వదిలిపెట్టినప్పుడు మరి మనం 1 సంవత్సరం పాటు నెలకు 1000 రూపాయలు చొప్పున 12 నెలలకు 12,000 కట్టి ఉన్నాం కదా, ఈ డబ్బులు వస్తాయా, వచ్చిన ఎన్ని రోజులు కట్టి ఉంటే మనకి రావడానికి అవకాశం ఉంది, ఇటువంటి విషయాలు కూడా ఇక్కడ నగదు విలువలో మనకి ఇక్కడ చూడండి. అవే ఉపసంహరణపై షరతులు.
ఏంటి ఒక పాలసీని మనం ఉపసంహరణ తీసుకోవడానికి కనీసం ఎన్ని సంవత్సరాలు కట్టవలసి ఉంది అనేది ఇక్కడ కనీసం 3 సంవత్సరాలు కట్టవలసి ఉంటుంది ఒక పాలసీ పైన. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత దాన్ని అనేక కారణాల వల్ల మీరు వదిలిపెట్టేస్తే ఆ తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత వాటిని మళ్ళీ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అలా ఇక్కడ ఏంటి కొన్ని పాలసీలు కొన్ని ఉపసంహరణ పైన కొన్ని షరతులు ఉంటాయి, లేదా వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇక్కడ ఉదాహరణకి చూడండి, ఇక్కడ ఒక పాలసీదారుడు ఒక పాలసీ యొక్క నగదు విలువ పైన అతను రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. నగదు విలువ అంటే అది ఇక్కడ చూడండి, కొంతకాలం పాటు అతని అమౌంట్ కట్టుకుంటూ వెళ్ళాడు. నెలకు ఒక 1000 రూపాయలనో నెలకు 500 రూపాయలనో పాలసీ పైన పాలసీ తీసుకుంటూ ప్రీమియం కట్టుకుంటూ వెళ్ళాడు. కొంత మొత్తం ఉంది, మనకి నగదు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, అప్పు చేయవలసిన అవసరం. దాని బదులు పాలసీ దగ్గరికి వెళ్ళి, అదే మనం ఇన్సూరెన్స్ పాలసీ కంపెనీ ఏది ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ఇక్కడ అడిగి మనం అప్పటి వరకు చెల్లించినటువంటి పాలసీ యొక్క నగదు విలువ ఎంత ఉందో చూసుకొని దానిపైన మనం రుణము తీసుకోవడానికి, అంటే దామాషా పద్ధతిలో రుణం ఎంత వస్తుందో వారు చెప్తారు, ఆ మేరకు రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రుణం పైన మనం వడ్డీని కూడా చెల్లిస్తూ ఉండాలి కూడా. నెక్స్ట్, ఇప్పుడు పాలసీదారుడు నగదు విలువ ఆధారంగా మనం ప్రీమియం చెల్లించడానికి లేదా అదనపు బీమాని కొనుగోలు చేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు అనమాట. అంటే నగదు విలువ ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి నగదు విలువ ఎంత ఉందో చూసుకొని దాని ఆధారంగా ఇంకా ఎక్కువ ప్రీమియంగా మనం పెంచడానికి కానివ్వండి, అలాగే ఇంకొక ఆ మొత్తంతో అదనంగా ఇంకో బీమాని కొనుగోలు చేయడానికి కూడా ఈ యొక్క మొత్తాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇది నగదు విలువ అనేది 3 రకాల అంశాలు. సో ఈ విధంగా మనం జీవిత బీమాలో ఉండేటటువంటి అంశాల గురించి చెప్పుకోవచ్చు. సరే, అయితే ఇక్కడ మీకు కొన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేర్లను ఇస్తాను. అంటే ఏవేవి మనందరికీ తెలిసి ఒక ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఇలా ఒక 2 చేతుల మధ్య వెలుగుతున్నటువంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడేటట్టు విధంగా ఒక గుర్తు మన అందరికీ తెలుసు, అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్. మరి ఇది ఒక్కటే ఉందా? మనకి భారతదేశంలో ఇంకేవైనా కంపెనీలు కూడా ఒక వ్యక్తి యొక్క జీవితానికి ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయా అనేది మనం తెలుసుకోవాల్సి వస్తే మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని సంస్థల పేర్లు మీకు ఇవ్వటం జరుగుతుంది. అందులో ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అనే దాన్ని ఆఫర్ చేస్తున్నారు. అవసరం అనుకున్నప్పుడు వారి దగ్గర కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. అది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో మనకి ఉంది. అలాగే అవివా లైఫ్ ఇన్సూరెన్స్, అవివా అనబడే ఒక కంపెనీ ఉంది. వారు కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రజలకు ఆఫర్ చేస్తున్నారు. అక్కడైనా మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అలాగే బజాజ్ అలయన్స్. సో బజాజ్ అలయన్స్ అనేది, ఇక్కడ బజాజ్ అనేది మన ఇండియన్ కంపెనీ అనుకుంటే అలయన్స్ వేరే ఒక ఫారిన్ కంపెనీ. వాళ్ళిద్దరూ కూడా ఒక కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఒక సంస్థని, మనకి మ్యాక్సిమం అన్నీ కూడా ఇన్సూరెన్స్ ఆఫర్ చేసేటటువంటి కంపెనీలు బయట నుంచి మనం చూడండి, విదేశీ కంపెనీలు మన భారతదేశంలోకి వచ్చి నేరుగా ప్రత్యక్ష పెట్టుబడులు ఒక అంటే ఇన్సూరెన్స్ కంపెనీల్లో పెట్టడానికి వీల్లేదు. వారు ఎవరితోటైనా కొలాబరేట్ అవ్వచ్చు. ఆ విధమైన అవకాశం ఉంది కాబట్టి ఇతర విదేశీ కంపెనీల యొక్క సహాయాన్ని తీసుకొని మన భారతదేశంలో ఉన్న కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఆ 2 పేర్లు కలిసి వచ్చేటట్టు పెట్టుకొని లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి, బజాజ్ వారితో కలిసి అలయన్స్ అనబడేటటువంటి మరొక కంపెనీ బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ దాన్ని ఆఫర్ చేస్తుంది. అలాగే ఇండియా కంపెనీ భారతి ఎయిర్టెల్ వారిది. సో వారు యాక్సా అనేటటువంటి వ్యక్తులు ఇంకొక కంపెనీ తోటి కలిసి భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ అనే ఒక పాలసీని వాళ్ళకి ఆఫర్ చేస్తుంది ప్రజలకు. అలాగే కెనరా హెచ్ఎస్బిసి, ఒక హెచ్ఎస్బిసి వారితో కలిసి కెనరా బ్యాంక్ వాళ్ళు కెనరా హెచ్ఎస్బిసి ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ అనే దాన్ని ఒకదాన్ని ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని, ఇండియా ఫస్ట్ అనే పేరుతో ఒక కంపెనీ. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని వారు కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే రిలయన్స్, మనకు తెలుసు రిలయన్స్ కంపెనీ, వారు కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్న దాన్నే రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. అది కూడా తీసుకుంటారు కొంతమంది. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి కోటక్ ఒక ప్రైవేట్ కంపెనీ, వారు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ని, ఇప్పుడు చూడండి మహీంద్రా కోటక్ అని చెప్పి పేరుతో మన వ్యక్తి వారు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్
వారు కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరగా మన భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ ఏదంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి. అది మన అందరికీ తెలిసిందే. ఎల్ఐసి అంటే చూడండి, ఇప్పుడు ఎల్ఐసి అంటే మనం అక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీలే కాదు, అనేక ప్రైవేటు సంస్థలు కూడా ఇక్కడ ఇంకా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా కొన్ని ఇంకా ఈ రకమైనటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ని ఆఫర్ చేస్తున్నాయి అనే విషయాన్ని మీరు గమనించాలన్నమాట. అది సరే. మరి ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్తున్నాము. అదే ఇవి రెండు వేరువేరు ప్రశ్నలు. సో మనం ఈ రెండు కూడా విడిగా రావచ్చును 3 మార్కులకు, లేదా కలిపి ఈ విధంగా 10 మార్కులు 7 మార్కులకు కూడా ఒక పెద్ద ప్రశ్నగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య బీమా యొక్క ఆరోగ్య బీమా యొక్క ఆరోగ్య బీమా యొక్క లక్షణాలు. దీన్ని మరి హెల్త్ ఇన్సూరెన్స్ అంటాము ప్రతి ఒక్కరు. అయితే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాకుండా ఇది జనరల్ ఇన్సూరెన్స్లోకి దీన్ని ఇవ్వడం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ పాలసీల కింద ఆరోగ్య బీమా పాలసీలని చాలామంది తీసుకుంటూ ఉంటారు. దీన్ని మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఇక్కడ ఆరోగ్య బీమా అనేది ఇది ఒక రకమైనటువంటి బీమాను కవర్ చేసేది. ఇది సాధారణ బీమాలో ఉండేటటువంటి ఒక కవరేజ్ అని చెప్పవచ్చు. సాధారణ బీమాలో వాహనానికి చేయొచ్చు, అందరికీ. అలాగే ఇక్కడ కూడా ఆరోగ్య బీమా అనేది కూడా అందులో ఒక భాగమే. ఆ విధంగా ఆరోగ్య బీమా అనేది కూడా ఒక రకమైనటువంటి బీమా కవరేజ్. ఇది సాధారణంగా వైద్యము, ఒక వ్యక్తి తనకు అనారోగ్యం ఏదైనా కలిగితే మనం పొందడానికి వైద్యానికి తీసుకోవచ్చు. అలాగే కొన్ని రకాలైనటువంటి చికిత్స అంటే సర్జరీలు, అంటే మెడికల్గాను, అలాగే సర్జరీ చేసుకోవడానికి, అలాగే కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇది దంతములు అంటే దంత పరీక్ష, అంటే రూట్ కెనాల్ అని, దంతం అంటే మనకి డెంటల్ సర్జరీ కొంతమందికి అవసరపడుతుంది, వాటిని కూడా చేసుకోవటానికి ఇలా ఆరోగ్య బీమా ఇది కవర్ చేస్తుంది. అలాగే కొన్నిసార్లు ఆరోగ్య బీమా చేసిన వారికి ఈ సేవలకు అవసరమైనటువంటి ఖర్చులను కూడా తిరిగి ఇవ్వడం చేస్తారు. అంటే ఉదాహరణకు మనం ఆరోగ్య బీమా ఒక సంస్థ దగ్గర తీసుకుని ఉంటాము, ఇంతకుముందు కూడా చెప్పాను ఇది మీకు. కానీ మనం ఆరోగ్య బీమా యొక్క ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఆ హాస్పిటల్స్లో కాకుండా మనం వేరే చోట ఎక్కడైనా మనం ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకొని ఉంటాము. సో ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళు కూడా అర్హత అంటే అవకాశం ఇస్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు దానికి ఎంత ఖర్చు మనం ముందుగా మనం పెట్టుకోవాలి. ఆ ఖర్చును పెట్టుకున్న తర్వాత వాటిని మళ్ళీ వారికి ఆ యొక్క రిసిప్ట్స్ అవి కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి ఆ యొక్క ఖర్చులను తిరిగి పొందడానికి మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్య బీమాలో. అదే కనుక మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎక్కడ వాళ్ళ యొక్క పేరు గుర్తు రావట్లేదు, ఒక బీమా కంపెనీ ఆరోగ్య బీమా దగ్గర మనం తీసుకున్నట్లయితే వారికి ఒక నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఆ హాస్పిటల్స్లో మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అసలు మనం డబ్బులు కూడా చెల్లించవలసిన అవసరం లేదు, వాళ్ళు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. కానీ వాళ్ళ యొక్క ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్లో కాకుండా మనం వేరే చోట ఎక్కడైనా తీసుకుంటే వారి అనుమతితో అక్కడ మనం ముందు డబ్బులు చెల్లించేస్తే ఆ తర్వాత వాళ్ళు మనకి డబ్బులు చెల్లించే అవకాశం కూడా ఇక్కడ ఆరోగ్య బీమాలో మనకి ఉంటుంది. అలాగే ఆరోగ్య బీమా అనేది బీమా చేసిన వారికి అనారోగ్యం కానీ లేదా గాయం నుండి త్వరగా కోలుకోవడానికి అయ్యే ఖర్చులను కూడా ఇది తిరిగి చెల్లిస్తుంది. ఇక్కడ హాస్పిటలైజ్ అయిపోయడమే కాదు, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న వాటితో మనం అంటే ముందుగా అందులో కవర్ అవుతుందో లేదని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. చిన్న చిన్న అనారోగ్యాలకు, అలాగే ఏదైనా గాయం అయితే ఆ గాయం నుండి కోలుకోవడానికి అయితే మనకు కొన్ని ఖర్చులు పెట్టి ఉంటే కనుక వాటిని కూడా తిరిగి ఇక్కడ చెల్లించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఆరోగ్య బీమా అనేది సహజంగా కంపెనీలలో క్వాలిటీ ఉద్యోగులను ఆకర్షించడానికి ఆ యజమానులు ఒక రకమైనటువంటి అంటే వాళ్ళని ఆకర్షించిన ఒక సాధనంగా ఇది ఉపయోగిస్తారు. అంటే ఉదాహరణ చూడండి, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి వచ్చినటువంటి ఉద్యోగి చాలా ఇంపార్టెంట్, చాలా తెలివైన వాడు ఆ వ్యక్తిని మన సంస్థలోనే ఉంచుకుందామని ఒక ప్యాకేజీ ఇస్తారు. సార్ మీకు సంవత్సరానికి నెలకు ₹1,00,000 సార్, సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజీ అంటారు. దానితో పాటు మేము ఒక కారు ఇస్తాము, అలాగే పెట్రోల్ కూడా మీకు ఇస్తాము, అలాగే ఒక ఇల్లు ఇస్తాము ఉచితంగా, అందులో కూడా ఉందిరు. కానీ మీరు అంటే ఎందుకని ఆ వ్యక్తి మనకు అవసరం అనుకున్నప్పుడు
అలాగే మీ యొక్క జీవితానికి ఏది ప్రాబ్లం రాకుండా ఒక ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కడతాము. అలాగే మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే మరి మనకి సొంత హాస్పిటల్ లేదు కాబట్టి మీరు ఏదైనా బయట హాస్పిటల్లో ఉండడానికి మీ తరపున మేమే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తాము అని ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళు ఆఫర్లు ఇస్తారు. అవతల వ్యక్తి యొక్క ఆ, అంటే తెలివైన వ్యక్తి మనకి మన సంస్థలో ఉంటే మన సంస్థ చక్కగా అభివృద్ధి చెందుతుందని అనుకున్నప్పుడు అతను ఆ వ్యక్తి యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి కొంతమంది యజమానులు ఏం చేస్తారంటే ఒక ప్రయోజన ప్యాకేజీ ఇస్తారు. ఆ ప్యాకేజీలో నెలకి ఎంత ఇస్తామన్న జీతమే కాకుండా వారికి ఏమేమి ఇస్తాం ఇంకా పెర్క్స్, పరిలబ్ధులు అంటారు వాటిని. పరిలబ్ధులు అంటే డబ్బులు కాకుండా కొన్ని సేవలు. సార్ మేము మీకు ఒక కారు కూడా ఇస్తామండి, ఆ కారు మీరు కూడా డ్రైవ్ చే కారు డ్రైవర్ని పెడతాము అందులో. మీరు ఇంటి దగ్గర నుంచి రోజు మా సంస్థకి రావచ్చు. సంస్థలో మీరు పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర మీకు దిగబడతాం. కావాలంటే అది మీ దగ్గర ఉండిపోతుంది. ఆ డ్రైవర్ కూడా మీతోటే తిరుగుతాడు. మీరు మీరు మీ యొక్క ఇంటి అవసరాలు కూడా వాడుకోవచ్చు ఆ కారుని. నెక్స్ట్ మేము మీకు ఉచితంగా ఒక హౌస్ కూడా అకామిడేషన్ ఇస్తాము. అక్కడ మీరు ఉండొచ్చు. అన్ని రకాల పరిలబ్ధులు అందులో పెడతాము. అలాగే మీ పేరుతో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాము. అలాగే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటాము. ఇవన్నీ కంపెనీలలో క్వాలిటీ ఉన్నటువంటి ఉద్యోగులని అట్రాక్ట్ చేయటానికి ఒక సాధనంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క యజమానులు ప్రయోజన ప్యాకేజీలో దీన్ని కూడా చేరుస్తారు. ఆల్మోస్ట్ అందరూ కూడా. ఇక్కడైతే మనకి తప్పనిసరి కాదు కానీ ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో మీరు ఒకవేళ బయట ఊర్లు వెళ్ళినప్పుడు కానీ ఇది బయట ఊర్లకు వెళ్ళినప్పుడు మనం అదే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళడంతో మనం ఈ రకమైనటువంటి ఆరోగ్య బీమా తీసుకోవాల్సిన అవసరమే తప్పనిసరి అనమాట. మరి ఫారిన్లో మనం ఎప్పుడైనా, ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏ చిన్న రకమైన ప్రాబ్లం వచ్చినా వారు తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్ళి ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ ద్వారా వారికి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు వారి యొక్క నెంబర్ ద్వారా ఆ కంపెనీ నుంచి. అది తప్పనిసరి అనమాట. ఎందుకంటే వైద్యము చాలా ఖరీదైనది కాబట్టి మరి అక్కడ ఇతర దేశాలు అయితే మరింత ఎక్కువ ఖరీదైనది కాబట్టి వారు తప్పనిసరిగా హెల్త్ బీమా అనేది తప్పనిసరిగా ప్రతి వ్యక్తి తీసుకోవాలి. అక్కడైతే మనకి ఇది ఒక ఆప్షన్ అయిపోయింది. ఇక్కడ కావాల్సి తీసుకుంటున్నాం, లేకపోతే లేదు ఇక్కడ. అలాగే వీటి యొక్క ప్రీమియం కూడా ఇందాక చెప్పని చూసారా, యజమానులు వాళ్ళే చెల్లిస్తారు. లేదా ఉద్యోగుల నుంచి అయినా, సార్ నేను పాలసీ అయితే తీసుకుంటాను, మీరు నెల నెల మీ దగ్గర నుంచి దాన్ని కట్టుకోండి అని చెప్పి ఆ విధంగా అయినా ఉంటుంది. ఈ విధంగా హెల్త్ బీమా. మరి ఇక్కడ మనం ఒక ఆరోగ్య బీమా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క లక్షణము ఏమిటి మనం గమనిద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితకాలం యొక్క రెన్యూవబిలిటీ. సో IRDAI ఇది మనకి ఒక 7 మార్క్స్కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పాను మీకు ఇంతకుముందు. IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDAI అంటాము. వారు ఏం చేస్తారు అంటే కొన్ని నిబంధనలు ఈ రకమైనటువంటి బీమా కంపెనీలకు పెడతారు. దాని ప్రకారమే బీమా సంస్థలు నడుచుకోవాలి. ఆ విధంగానే IRDAI ఏం చేసిందంటే నిబంధనల ప్రకారము ఒక వ్యక్తి బీమా సంస్థ దగ్గర బీమా చేసుకోవాలనుకుంటే 65 సంవత్సరాల లోపు అయ్యి ఉండాలి. 65 సంవత్సరాలు అయ్యే వ్యక్తికి మనకు ఆటోమేటిక్గా మన యొక్క జీవితకాలం మన భారతదేశంలో మనందరికీ తెలుసు ఆయు ప్రమాణము ఇప్పుడున్న విధానం, ఇప్పుడున్న బ్రతుకు ఇవన్నీ 68 సంవత్సరాలు. మన అందరికీ తెలుసు 68 సంవత్సరాల 8 నెలలు ఎంతో, అదొక లెక్క ప్రతి సంవత్సరం సెన్సస్లో. అలా చూసుకున్నప్పుడు 65 సంవత్సరాల వరకు, 65 సంవత్సరాల లోపు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య బీమా పొందడానికి IRDAI అనుమతి ఇచ్చింది. ఈ విధంగా 65 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ వీళ్ళని వృద్ధులుగా మనం చెప్పుకుంటాం. వారికి కూడా ఒక రకమైనటువంటి ఉపశమనం కలిగింది. వృద్ధులు అంటే ఆ స్టేజ్కి వెళ్ళేసరికి ఇప్పుడు తినేటటువంటి ఆహార పదార్థాల వలన కూడా వాళ్ళకి కొంత ప్రాబ్లం అయితే వస్తూ ఉంటాయి, ఏదో ఒక సమస్యలు. కాబట్టి ఇవి ఒక రకంగా వృద్ధులకు ఆరోగ్య బీమా వలన ఒక ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే చాలా ప్రైవేట్ బీమా సంస్థలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒక రిలయన్స్, ఒక భారతీ యాక్సా, ఇటువంటి కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు ఏం చేస్తున్నాయంటే వారి యొక్క ఆరోగ్య పథకాలలో వయస్సు పరిమితులను కూడా కలిగి ఉండటం లేదు. కొంతమంది ఏ వయస్సు వారైనా తీసుకోవచ్చు అని చెప్పి
మరి కొంత ఇంకా రిస్క్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వాటిల్లో. ఎందుకంటే వయసు ఎక్కువయ్యేసరికి వారికి ఏదో రకమైన ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు. కాబట్టి కొంతమందికి ఒక అడుగు ముందుకు వేసి వారి దగ్గర ఐఆర్‌డీఏ పర్మిషన్ తీసుకొని వయస్సు పరిమితి లేని వాటిని కూడా వారు ఇవ్వడం జరుగుతుంది. అయితే అన్ని ఆరోగ్య పాలసీల పైన గుర్తుపెట్టుకోండి, జీవితకాల పునరుద్ధరణ అనేది తప్పనిసరి. ఎప్పుడైతే పరిమితిని తీసేస్తారో అప్పుడు జీవితకాల పునరుద్ధరణ అనేది మళ్ళీ, ఎందుకంటే మనం మొదట తీసుకున్నప్పుడు ఏదో ఒక కాలానికే తీసుకుని ఉంటాము, 15 ఏళ్ళకి 20 ఏళ్ళకు అని. తర్వాత దాన్ని జీవితకాలానికి చేసుకుందాం అనుకుంటే లైఫ్ టైం, అప్పుడు దాన్ని రెన్యువల్ చేసుకోవాలి, తిరిగి రెన్యువల్ పునరుద్ధరణ అంటారు అని నిబంధనలు అయితే ఐఆర్‌డీఏ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒక పాలసీదారునిగా మీ పాలసీని జీవితకాలం పునరుద్ధరించుకునే ఒక అవకాశము, హక్కు మీకు అయితే ఉన్నది అని చెప్తున్నది. అది ఐఆర్‌డీఏ ఇచ్చింది. అలాగే ఒకవేళ మీరు గత సంవత్సరమే ఏదైనా ఒక పాలసీని క్లెయిమ్ చేసుకున్న ఈ నియమం మీకు వర్తిస్తుంది, దాన్ని మళ్ళీ కోర్సులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బి, ముందుగా ఉన్న అనారోగ్యాలు. చూడండి ఇక్కడ హెల్త్ డిసీజెస్ ఏమైనా, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఒక పాలసీని తీసుకోవడానికి ముందర మరి వాటిని ఖచ్చితంగా మెన్షన్ చేయవలసి ఉంటుంది. దాచిపెట్టి ఏదైనా చేస్తే తర్వాత మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, మరణం సంభవించినప్పుడు కానీ తప్పనిసరిగా మన పైన ఆధారపడిన వ్యక్తులకి క్లెయిమ్ అయితే రావడం చాలా కష్టమైపోతుంది. అందుకనే ముందుగా ఏ రకమైన అనారోగ్యాలు ఉన్న వాటిని తెలియజేయాలి. ఒక ఆరోగ్య బీమా పాలసీ పథకము 48 నెలల తరువాత ఆ ముందుగా ఉన్న అనారోగ్యాలను కవర్ చేయడం అనేది చేస్తాయి. కొన్ని కంపెనీలు అయితే అంటే ఆల్మోస్ట్ 48 నెలలు అంటే ఇక్కడ 2 సంవత్సరాలు కట్టండి అని 2 సంవత్సరాలకి అయితే ఇక్కడ తీసుకోవడం అది చేస్తుంది. అలా 2 సంవత్సరాల పాటు కవర్ చేయడం చేస్తాయి. మరి కొన్ని కంపెనీలు అయితే దీనికంటే కొన్ని తక్కువ సంవత్సరాలకే తక్కువ నెలల్ని చూపుతున్నాయి కూడా కొన్ని బీమా కంపెనీలు. అయితే మనం పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీ మెడికల్ రిపోర్ట్, మన యొక్క ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు అనేటటువంటి ఒక మెడికల్ రిపోర్టు ఉంటే ఉన్నట్లు, బీపీ ఉంటే బీపీ ఉన్నదని, బ్లడ్ ప్రెషర్, షుగర్, మనం మధుమేహ వ్యాధులు ఉన్న వాళ్ళు అది కానీ ఇలాంటివి ఏమైనా అలాగే ఇంకేదైనా కొద్దిగా మూత్రపిండాలకు సంబంధిత వ్యాధులు ఉన్నా, అలాగే మనకి హృద్రోగం అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇటువంటి అన్నిటినీ కూడా వారు టెస్టులు చేయించుకుంటాం. ఆ టెస్టులు చేయించుకున్న తర్వాత అక్కడ వచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్ని మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఇవి మెడికల్ అయిన ఖర్చును కూడా కొన్ని కంపెనీలు అవే కవర్ చేసేస్తాయి. వాళ్ళే దగ్గరుండి అన్ని టెస్టులు చేయిస్తారు. వాళ్ళు ఒక బీమా మనకి ఇస్తున్నారంటే వాళ్ళే ఒక హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అక్కడ మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయో అవన్నీ చెక్ చేస్తారు. అందుకు ఒక రకమైనటువంటి అంటే మెడికల్ టెస్టులు చేయిస్తారు. తర్వాత ఆ మెడికల్ రిపోర్ట్ తీసుకొని ఆ మెడికల్ రిపోర్ట్ని వాళ్ళు దానికి జత చేసుకొని అప్పుడు మాత్రం పాలసీ ఇస్తారు. అంతేకాకుండా వాళ్ళు అడిగినటువంటి కొన్ని విధానాలను మనం సంపూర్ణంగా నిజాయితీగా చెప్పవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మెడికల్ టెస్టులు చేయించిన తర్వాత కూడా కొన్ని బయటపడవు, అప్పుడు చెప్పాల్సి ఉంటుంది. సార్, మీకు మద్యపానం చేసే అలవాటు ఉందా, నిజాయితీగా చెప్పండి అని అడుగుతారు. అలాగే ధూమపానం చేసే అలవాటు ఉందా, నిజాయితీగా చెప్పమని అంటారు. ఈ విధంగా కొన్ని రకాల అలవాటులు కూడా ఏమైనా ఉంటే వాటిని మనం ఎక్కడ సంకోచించకుండా ముందుగానే తెలియజేయవలసిన అవసరం. దానిని బట్టే పాలసీ యొక్క మొత్తాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు, పాలసీ కాలాన్ని కూడా. ఒకవేళ మీరు పాలసీ కొనుగోలు చేసేటప్పుడు కూడా మీకు వ్యాధి గురించి తెలియకపోతే, లేదా మీరే వైద్యపరంగా అని చూపించి ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించుకున్నట్లయితే బీమా సంస్థలు మళ్ళీ 48 నెలల తర్వాత కానీ కాస్త ముందుగా కానీ ఆ వ్యాధి సంబంధిత దావాని అది గౌరవిస్తుంది. ఎందుకంటే అప్పటికి ఏమీ లేవు మన పాలసీ తీసుకున్నప్పటికి అని. ఇక మీరు సున్నితమైన క్లెయిమ్ యొక్క పరిష్కార మార్గం కోసం పాలసీ కొనుగోలు చేసే సమయంలోనే మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని బహిర్గతం చేయడం తప్పనిసరి. సార్, మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అవి డిజార్డర్స్ అనమాట. ఒక విధంగా అంటే మూత్రపిండాల సమస్యతో బాధపడే వ్యక్తులు అవి కూడా చెప్పాలి. అలాగే హృద్రోగ సమస్యలు ఏమైనా ఉన్నా, అలాగే కొంతమందికి రక్తపోటు, దాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాము, ఆ సమస్యలు ఉన్న, కొంతమందికి మధుమేహము, దాన్ని షుగర్ అంటాము, డయాబెటీస్, అది అలా ఉన్న వాటిని, ఇలాంటి ఆరోగ్య సమస్యల్ని వారికి తెలియజేసి అప్పుడు దానికి అనుగుణంగానే మనం ఒక ఆరోగ్య బీమాని అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తరువాత ఉప పరిమితి. ఇక్కడ చూడండి,
ఆరోగ్య బీమా యొక్క మరొక ముఖ్య లక్షణం ఏంటంటే ఉపపరిమితి అనేది. అంటే రీఇంబర్స్మెంట్ యొక్క స్థాయిని మనం ముందుగానే పరిమితం చేసుకోవచ్చు. ఉదాహరణకి రూమ్ రెంట్ రీఇంబర్స్మెంట్ బీమా మొత్తంలో 1% చొప్పున ఉంటుంది అని ఉన్నదండి. దాన్ని ఇంకా తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ మనం ఉపపరిమితి చేయొచ్చు. అలా ఇక్కడ ఏంటి, బీమా చేసినటువంటి పాలసీ మన హాస్పిటల్లో ఒక రూమ్ రెంట్ దాన్ని కూడా మనం దాంట్లో కలపాలా, ఇది చెప్పాను ఇంత ముందు కూడా. సో ఇక్కడ బీమా మొత్తంలో 1% చొప్పున ఉంటుంది అనుకున్నాం. సో బీమా పాలసీ యొక్క క్రింది మొత్తంతో సంబంధం లేకుండా ఈ పరిమితిని మీరు మనం నేనే కట్టుకుంటానని చెప్పడం ద్వారా కానీ, లేదు మీరే కట్టానని చెప్పడం ద్వారా కానీ దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని కంపెనీలకు ఇలాంటి ఉపపరిమితులు ఏమీ ఉండవు. అవి ఏమేమైతే ఆఫర్ చేస్తున్నాయో వాటన్నిటిని కూడా ముందుగానే ఈ యొక్క ఆరోగ్య బీమాలో తెలియజేస్తుంది. ఆ విధంగా ఉపపరిమితులు అనేవి ఉండవు. నెక్స్ట్ అంటే వారు కొన్ని ఇవ్వరు, అటువంటివన్నీ ఉపపరిమితులు అంట. మేము ఈ రకమైనటువంటి వాటికి క్లెయిమ్ ఇవ్వమండి, కాబట్టి ఇవి మీరు మన పాలసీలో వీటిని అంటే ఇవి ఉపపరిమితులుగా మనం గమనించాలి. తర్వాత ఇది మన మీ యొక్క టెక్స్ట్ బుక్లో డే కార్ అని ఉంటుంది, దీన్ని డే కేర్గా మార్చుకోండి. అలాగే ఓపీడి, ఇది ఈ పదాలకు అర్థాలు కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాము. చాలా సంస్థలు ఏం చేస్తాయంటే ఆరోగ్య బీమాలో కొన్ని డే కేర్ అయినటువంటి సమస్యలను కూడా కవర్ చేస్తాయి. కొన్ని ఓపీడీ ఖర్చులకు కూడా అవి మనకు అవకాశాలని ఇవ్వటము గమనించవచ్చు. మరి అయితే డే కేర్ అన్నది ఏమిటంటే, ఒకప్పుడు కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు గమనించండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఏదైనా ఒక హాస్పిటల్లో మనకు ఉన్నటువంటి వ్యాధి కోసం ట్రీట్మెంట్కి వెళ్తే అవి కనీసం కొన్ని రోజులు హాస్పిటల్లో మనం ఉండాలి, అక్కడ జాయిన్ కావాలి, ఒక రూమ్లో ఉండాలి, బెడ్ పైన ఉండాలి. ఆ విధంగానే ఆ వ్యాధులకు ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అవి కొన్ని రోజులు, కొన్ని వారం కట్టొచ్చు, కొన్ని 2-3 వారాలు కూడా పట్టొచ్చు. అలా కొన్ని రోజుల పాటు మనం ఒక హాస్పిటల్లో ఉండి దాన్ని హాస్పిటలైజ్ అయ్యి అలా మన ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే అటువంటి ఆ విధానాన్ని మనం డే కేర్ అంటాము. డే కేర్ విధానము అంటాము. అంటే ఏంటి, కొన్ని వ్యాధులకు ఇలా హాస్పిటల్కి వెళ్ళి అలా ఇంటికి వచ్చేయడానికి అవ్వదు, వాటిని హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అటువంటి వ్యాధులతో కూడి ఉన్నటువంటి సమస్యలకు మన హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కనుక ఉంటే దాన్ని డే కేర్ విధానము అంటారు. సో దానికి ఈ యొక్క ఆరోగ్య బీమాలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరికొంతమంది అవసరం ఉండదు. ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. జస్ట్ అంటే మనం బయట ఉండే హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే వెళ్తాము, జస్ట్ మనం వెళ్ళగానే ట్రీట్మెంట్ తీసుకుంటారు, వెంటనే చేసుకొని మన ఇంటికి పంపించేస్తారు. అది ఓపీడీ, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ విభాగం. వాటికి మనకి ఇక్కడ దాన్ని ఏమంటారు, ఆ విధానానికి కూడా ఇక్కడ ఆరోగ్య బీమా వర్తిస్తుంది కొన్ని రకాలుగా. ఇక్కడ చూడండి, డే కేర్ అంటే రోజుల తరబడి ఉండవలసిన అవసరం లేదు. ఒకప్పుడు అయితే రోజులు పట్టేవి, కానీ ఈ రోజున అధునాతనమైనటువంటి మనకి పరికరాలు వచ్చేసాయి ప్రతి హాస్పిటల్లో కూడా. కాబట్టి ఒకప్పుడు 2 వారాలు పట్టేటటువంటి ఒక ఏమంటారు ఆ సమస్య, కొన్ని ఆరోగ్య సమస్యలకి ఒక రోజున ట్రీట్మెంట్ అయిపోద్ది ఈ రోజుల్లో. అలాంటి ఒక మంచి అధునాతనమైనటువంటి పరికరాలు వచ్చేసాయి. కాబట్టి 24 గంటలు ఉన్నా చాలు, అది గుర్తుపెట్టుకోండి. డే కేర్ అనేది వారాల తరబడి ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అధునాతన పరికరాలు దాన్ని తగ్గించారన్నమాట. దాన్ని కనీసం 24 గంటలు ఉండాలరా, అప్పుడు దాన్ని డే కేర్గా భావిస్తారు. అది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 24 గంటలు అంటే మన దాంట్లో లేదు, మీకు గుర్తు కోసం చెప్తున్నాను. డే కేర్ అంటే కనీసం 24 గంటలు. సో ఇంతకు ముందులాగా వారాల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి ఉండవలసిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే అధునాతనమైన పరికరాలు వచ్చేసాయి. ఇప్పుడు వాటి ట్రీట్మెంట్ 1-2 రోజులు జరిగిపోతుంది. దాన్ని కానీ అయితే ఎన్ని రోజులు ఉండాలి మనకి ఇక్కడ, 24 గంటలు ఉండాలి. ఒక రోజు అయితే కనీసం ఉంటే దాన్ని డే కేర్ అంటారు. ఇక ఓపీడీకి మనం ఎక్కడ బెడ్ పైన జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక్కోసారి జస్ట్ ఇలా వెళ్తాము, కొన్ని సమస్యల్ని వాటిని తీసుకొని బయటకు వచ్చేస్తాం, అని ఓపీడీ అంటారు. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంటారు. ఇక్కడ చూడండి, మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. ఇదిగో ఇక్కడ చూడండి, డే కేర్ సెంటర్ ప్లానింగ్ అండ్ డిజైన్. అంటే మనం ఇటువంటి ఒక బెడ్ పైన ఉండి మనం అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది డే కేర్గా మనం చెప్పుకుంటాము. ఇలాంటి బెడ్స్ పైన ఉండి ఒక ట్రీట్మెంట్ అంటూ తీసుకుంటే వాటిని డే కేర్ ట్రీట్మెంట్ అని అనొచ్చు. మినిమం ఎంత ఉండాలి, 24 గంటలు, అంటే ఒక రోజు మాత్రం ఉండాలి తప్పనిసరిగా. అది
వాళ్ళు కూడా హాస్పిటల్ వాళ్ళు కూడా 1, 2 రోజులు ఉంచుతారు ఎలాగైనా. వాళ్ళు కూడా ఇంకా ఎందుకంటే ఒకసారి అబ్జర్వేషన్ అంటారు, అది ఇది అంటారు అందుకని. తరువాత ఇక్కడ చూడండి అవుట్ పేషెంట్ విభాగం. హాస్పిటల్‌లో డాక్టర్ గారి చాంబర్ ముందు ఈ విధంగా చాలామంది వెయిట్ చేసి వారి యొక్క టోకెన్ సిస్టమ్ ప్రకారం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికొచ్చేస్తారు. అవుట్ పేషెంట్స్ అనమాట ఓన్లీ. అక్కడ ఇన్ పేషెంట్‌గా జాయిన్ కారు. ఈ విధంగా అంటే పిక్చర్స్ మీకు ఒక ఐడియా కోసం చెప్పడం జరిగిందనమాట. చూపించడం జరిగింది. సరే మళ్ళీ ఒక్కసారి వెళ్దాం ఇందులో. ఇక్కడ గమనించండి. డే కేర్ అనేటటువంటి ఓపీడీ అనేటటువంటి వాటిలో ఎలాంటి వ్యాధులు మనం ఉంటాయంటే డయాలసిస్. డయాలసిస్ అంటే ఇది కూడా చూడండి మనం మూత్రపిండాలకి సంబంధించి అలాగే కొన్ని రకాల డయాలసిస్ అంటే రక్తాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. కొన్ని పరికరాలను ఉపయోగించుకోవడం ద్వారా మనకి రక్తంలో ఉన్నటువంటి అంటే రక్తము చెడు రక్తము ఎక్కువగా ఒక వ్యక్తిలో చోటు చేసుకున్నప్పుడు చెడు రక్తాన్ని తీసేసి కొత్త రక్తాన్ని ఎక్కించే దాన్ని ఒక డయాలసిస్ అంటారు. ఆ విధంగా డయాలసిస్ చేసుకోవడానికి మరి తప్పనిసరిగా మనం హాస్పిటల్లోనే ఉండవలసిన అవసరం ఉంటుంది. అలాగే కీమోథెరపీ. కీమోథెరపీ అంటే ఇది ఎక్కువగా ఈ కీయో కాదు మో అని పెట్టుకోండి ఇక్కడ. కీమోథెరపీ అంటే ఇది ఒక రకమైనటువంటి ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగించే భాగము. అంటే మనకి ఎక్కడైతే క్యాన్సర్ కంతులు ఉంటాయో వాటి ద్వారా మనం ఇబ్బందులు పడుతున్నామో వాటిని కొన్ని అంటే డ్రగ్స్ లాంటివి అనమాట. కొన్ని చాలా చాలా ఎక్కువగా అంటే ఉన్నటువంటి అంటే వాటిని చాలా ఎక్కువగా ఉన్నటువంటి కొన్ని ఇంజెక్షన్స్లను వాటి ద్వారా ఇచ్చి వాటిని మన శరీరంలోకి పంపించడాన్ని ఒక కీమోథెరపీ అంటారనమాట. సో అవి శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవి చాలా అంటే అంటే చాలా ప్రభావవంతమైనటువంటి ఇంజెక్షన్స్. వాటిని ఇవ్వడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ఎముక మజ్జ ఇవన్నీ ఉంటాయో వాటిలో కూడా రక్తనాళాల్లో వాటిలో కూడా పంపించి అవి ట్రీట్మెంట్ అనేది ఒక కీమోథెరపీ ఉంటుంది. ఇలాంటి వాటికి కూడా మనం ఒకసారి నెక్స్ట్ కంటి శస్త్రచికిత్స. కంటి అంటే ఐ ఆపరేషన్స్, ఐ సర్జరీస్ ఆపరేషన్ చేసి ఐ సర్జరీ చేస్తారు కదా. సో రెటీనా మార్చడం, కన్ను పూర్తిగా తీసిరు కానీ రెటీనా మార్చడం అది చేస్తూ ఉంటారు. అలాగే లిథోట్రిప్సీ. ఇది ఇక్కడ ఈ పదం గమనించండి. లిథోట్రిప్సీ ఇది రీసెంట్గా చాలా ఒక అధునాతనమైనటువంటి ఒక అంటే విధానం అనమాట. ఏంటి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. ఏంటంటే ఈ విధానము చూడండి, చాలామందికి మూత్రపిండాల్లో రాళ్ళు పేరుకుపోయి వాళ్ళు 4 రాళ్ళు వెనకేసుకుంటారు. అవి మూత్రపిండాల్లో ఉంటాయి. అవి చాలా ఇబ్బంది పడతారన్నమాట. ఆ మూత్రపిండాల్లో ఉన్న రాళ్ళని కరిగించడానికి ఆపరేషన్ చేయడము ఇవన్నీ ఒకప్పుడు చాలా పెద్ద సమస్యలు. కానీ ఇప్పుడు ఒక లేజర్ కిరణాల ద్వారా వాటి ద్వారా కూడా మన ఆపరేషన్ జస్ట్ ఎక్కడ కూడా ఒక కటింగ్ అనేది లేకుండానే ఆ లోపల ఉన్నటువంటి ఆ మూత్రపిండాల రాళ్లను కరిగించేసి వాటిని పిండి చేసేటటువంటి ఒక టెక్నాలజీనే లిథోట్రిప్సీ అంటారు. అదొక సాధనం అనమాట. ఆ సాధనము ద్వారా ఈ లిథోట్రిప్సీ ఇటీవల అధునాతనమైనటువంటి హాస్పిటల్స్లో ఈ రకమైనటువంటి లిథోట్రిప్సీ అనే ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. వాటి ద్వారా మనం ఇంకా ఏ కటింగ్ ఉంటే కదా ఇబ్బంది పడతాం, హ్యాపీగా వెళ్తాము. మూత్రపిండాలు ఎన్ని రాళ్ళు ఉన్నాయో లెక్క పెడతాం. మనం ఎన్ని రాళ్ళు వెనకేసుకున్నామో చూసుకుంటారు. అవన్నీ కూడా కరిగిస్తారు. మనం ఎన్ని రాళ్ళు వెనకేస్తే అన్ని రాళ్ళు వాళ్ళు అడుగుతారనమాట. సో ఆ డబ్బులు ఎక్కువగానే తీసుకుంటారు. అవి కరిగించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎన్నో ఆరోగ్య సంరక్షణ పథకాలు కూడా ఇటీవల కాలంలో ఆరోగ్య బీమాలో పెట్టడం జరిగింది. ఇక బీమా సంస్థలు ఏం చేస్తాయంటే ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేసేద్దాము. బీమా సంస్థలు ఇటువంటి 140 శస్త్రచికిత్సలకు ఎటువంటి పరిమితి లేకుండా కవర్ చేయడం కూడా మనం గమనించవచ్చు. సో ఇక్కడ 140 ఆపరేషన్స్కి సంబంధించి ఈ యొక్క ఆరోగ్య బీమా కిందకు వస్తున్నాయి. అలాగే మరి దంత సంరక్షణ ఉందనుకోండి, అంటే రూట్ కెనాల్ చేస్తారు. అంటే ఏదైనా మన దంతాల్లో ఏదైనా రూట్ కెనాల్ ప్రాబ్లం ఉంటే ఆ రూట్ కెనాల్ని ఈ యొక్క డే కేర్లోకి రాదు. ఎందుకని మీరు ఇలా ఉదయం వెళ్తే 1 గంటలోనే 2 గంటలోనే రూట్ కెనాల్ చేసేసి మళ్ళీ ఇంటికి పంపించేస్తారు. కాబట్టి దంత సంరక్షణ అనేది మాత్రం ఓపీడీలోకి వస్తుంది, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. దానికి జాయిన్ కావాల్సిన నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఒక రోజు ఉండవలసిన అవసరమే ఉండదు. ఇలాంటి కాబట్టి దంత సంరక్షణ పథకాన్ని మనం డే కేర్ కింద మనం తీసుకోము, అది ఓపీడీ కింద తీసుకుంటాం. ఎందుకంటే 24 గంటల హాస్పిటల్లో అవసరం ఉండదు అనమాట. దాన్ని అవుట్ పేషెంట్ విధానాల్లో దీన్ని కవర్ చేశారు. సో ఇది మీకు ఐడియా కోసము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. అలాగే 45 సంవత్సరాల వరకు వైద్య పరీక్షలు చాలామందికి అవసరం ఉండదు.
బిలో 45 ఏజ్ ఉందనుకోండి, అలాంటి వ్యక్తులకు ఆరోగ్య బీమా తీసుకోవడానికి వాళ్ళకి ఏ రకమైనటువంటి పా చాలా పాలసీ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, ఏ రకమైన టెస్టులు చేయించరు. మీరు హ్యాపీగా తీసుకోండి అని అంటున్నాయి. ఎందుకంటే కామన్‌గా చిన్న చిన్నవి ఉండొచ్చు కాక కళ్ళు కొద్దిగా దూరంగా ఆనకపోవడం ఇలాంటివేవో. కానీ కానీ చాలామంది పాలసీదారులకు వారి ఆరోగ్యం, వారి ప్రీమియం నిర్ణయించడానికి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ 45 సంవత్సరాల వయసు అనే దాన్ని చేశారు. బిలో 45 ఉంటే తప్పనిసరి కాదనమాట. చేయించుకుంటే మంచిది. ఇక మార్పు ఏదైనా ఉంటే వైద్య చరిత్ర ఉంటే అది తప్పనిసరి అవుతుంది. ఒకవేళ కనుక బిలో 45లో కొంతమందికి హాస్పిటలైజ్ అయినటువంటి ఒక హిస్టరీ ఉంటే, కేస్ స్టడీ ఉంటే దాన్ని వాళ్ళకి చూపించవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, హెల్త్ ఇన్సూరెన్స్ జారీ చేసే వాటిల్లో ఇవి చూడండి, అపోలో కంపెనీ వారు మ్యూనిచ్ అనే వారితోటి జాయింట్ కొలాబరేషన్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నారు వారు. ఇవన్నీ తర్వాత మీరు చదువుకోండి. అలాగే బజాజ్ వారు ఎలయన్స్ అనేది వారితో టైఅప్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్ పర్ ఇండివిజువల్ అనే దాన్ని ఒకటి ఇస్తున్నారు వాళ్ళు. అలాగే మ్యాక్స్ వీరు బుపా అనేటటువంటి వారితో కలిసి మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే రెలిగేర్, ఇది పూర్వం ఇప్పుడు సింగిల్ అయింది, కానీ ఇంతకు ముందు రెలిగేర్ అని ఉండేది. ఎగాన్ అనే కంపెనీతో కలిసి ఉండేది ఇది. బట్ వాళ్ళు ఇప్పుడు కొలాబరేషన్ విడిపోయారు. ఓన్లీ రెలిగేర్ అనే పేరుతోటే ఇది ఇప్పుడు మనకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి వారు ఎర్గో అనే కంపెనీతో కలిసి ఒక ఇన్సూరెన్స్ పాలసీ, దాన్నే సురక్ష అని పేరుతో ఇస్తున్నారు. మరి అయితే భారతదేశంలో ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మీ అవగాహన కోసం ఇస్తున్నాను. ఎండి ఇండియా అని, అలాగే స్టార్ ఇండియా అని, ఇటీవల కాలంలో మన వైజాగ్లో కూడా ఎక్కువగా స్టార్ ఇండియా దీంట్లో కూడా చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అలాగే రెలిగేర్ వారి హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అలాగే రక్ష టీపీ అని వారు ఇస్తున్నారు. అలాగే యునైటెడ్ హెల్త్ కేర్ అనే పేరుతో వారు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అలాగే అపోలో మ్యూనిచ్ అనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అలాగే ఇది ఒకటి కనబట్టలేదు, ఇక్కడ వదిలేద్దాం. వైడల్ హెల్త్ అనే పేరుతో వాళ్ళు ఇస్తున్నారు. అలాగే మ్యాక్స్ బూపా కంపెనీ వాళ్ళు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుంది. హెచ్డిఎఫ్సి ఎర్గో వారు కూడా ఇస్తున్నారు. బజాజ్ అలయన్స్ వారు ఇస్తున్నారు. అలాగే పారామౌంట్ వారు కూడా లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పేరుతో వారు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నారు. అలాగే మెడి అసిస్టెంట్ పేరుతో ఒక సంస్థ, అలాగే మెడ్ సేవ్ ఇండియా అనే పేరుతో ఒక సంస్థ. ఇవన్నీ మనకి ఆరోగ్య బీమా పాలసీలను మనకి ఇస్తున్నాయి అని చెప్పవచ్చు అనమాట. సో ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. మీకు వీటి ద్వారా ఒక కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీటి మీద ఆరోగ్య బీమా ఇచ్చినప్పుడు కానీ, ఒక జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు కానీ జాగ్రత్తగా రాయండి. ఓకేనా? ఇక్కడితో మన ప్రజెంటేషన్ ఆపుతాము. ఓకే, ఇది అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇది మీకు షేర్ చేస్తాను, చదువుకోండి బాగా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతిదీ కూడా మనకి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.